ఓం నమో నారాయణాయ. మాఘపురాణం 27వ అధ్యాయం. సులక్షణ మహారాజు కథ. కృష్ణమద మహర్షి జహ్నమునితో ఇట్లనెను. జన్మ సంసారము అను సముద్రమును దాటనక్కరలేని సాధనమే మాఘమాస వ్రతము. దాని ప్రశస్తిని వెల్లడించు మరి ఒక కథను వినుము. పూర్వము ద్వాపర యుగమున అంగదేశమును పాలించుచు సులక్షణుడను రాజు కలడు. అతడు సూర్యవంశమున జన్మించినవాడు. బల పరాక్రమములు కలవాడు. ప్రజలను చక్కగా పరిపాలించువాడు. వానికి 100 భార్యలున్నను సంతానం మాత్రం లేదు. రాజులందరూ వానికి సామంతములై కప్పములు చెల్లించుచుండను సంతానము లేదను విచారం మాత్రం రాజునకు తప్పలేదు. నేనేమి చేసినా కులవర్తనుడగు పుత్రుడు జన్మించును. పెద్దలు పుత్రులు లేనివారికి, దరిద్రునికి, కృతజ్ఞునకు, వేదహీనుడగు విప్రునకు సద్గతి లేదని వందురు. పుత్రులు లేని నేను మహర్షుల ఆశ్రమమునకు పోయి అచట పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారేమైనా ఉపాయం చెప్పగలరేమో ప్రయత్నించి చూచెదను అని నిశ్చయించుకొనెను. అనేక మంది మహర్షుల కల నైమిసారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిసారణ్యమునకు వెళ్ళెను. అచ్చట మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించెను. అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి ఇట్లనిరి. రాజా వినుము. నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు. సర్వసంపన్నుడవైనను మాఘమాసమున రథసప్తమి నాడు కూష్మాండ దానమును చేయలేదు. అందువలన నీకీ జన్మలో సంతానము కలుగలేదు. ఇందువలననే ఇంతమంది భార్యలున్నను నీకు సంతానము కలగలేదు అని చెప్పారు. అప్పుడు రాజు నాకు సంతానము కలుగు ఉపాయము చెప్పమని వారిని ప్రార్థించెను. అప్పుడు ఆ మునులు ఒక ఫలమును మంత్రించి రాజునకు ఇచ్చిరి. దీనిని నీ భార్యల అందరికీ పెట్టుము. ఇందువలన నీకు 100 పుత్రులు జన్మింతుడని చెప్పిరి. సులక్షణ మహారాజు సంతోషంతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చెను. రాణులు సంతోషముతో వానికి ఎదురు వెళ్ళిరి. ప్రజలు సంతోషముతో స్వాగతమును చెప్పిరి. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యాగృహమునందు ఉంచెను. స్నానము మున్నగనువు చేయవలనని లోనికి వెళ్ళెను. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలము దొంగలించి తానొక్కతియే ఆ ఫలమును తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు. సేవకులను రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదు అనిరి. తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. రాజు ఏమీయూ చేయలేక ఊరకుండెను. కొన్నాళ్ళక ఆమె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యెను. చిన్న భార్య ఇట్లు గర్భవతి అగుట మిగిలిన భార్యలకు ఇష్టం లేదు. ఆమె గర్భము పోవుటకై వారెన్నియో ప్రయత్నములను చేసిరి. కానీ దైవ బలమున అవి అన్నియో వ్యర్థములయ్యెను. కానీ వారు చేసిన ప్రయత్నం వలన గర్భపాతమునకి ఇచ్చిన మందుల వలన చిన్న భార్య మతి చెడెను. ఎవరికీ తెలియకుండా అడవిలోనికి పారిపోయెను. ప్రయాణపు బడలికకు ఆమె అలసెను. ఒక పుత్రుని కని ఒడలు తెలియక పడి ఉండెను. గుహలోనున్న పులి బాలింతను ఈడ్చుకొని పోయి భక్షించెను. అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి ఎండా మున్నగవాని బాధ ఆ శిశువునకు లేకుండా చేసినది. తేనె పండ్ల గుజ్జు మున్నగు వానిని బాలునకు పెట్టి ఆ పక్షులు వానిని రక్షించినవి. బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటుపడి అచటనే తిరుగుచుండెను. అచటి సరస్తీరమున అతడు ఆడుకొనుచుండగా హంసలు నదిలో విహరించెడివి. ఒకనాడు పవిత్ర దినమగుటచే సమీప గ్రామముల వారు సకుటుంబంగా ఆ సరస్సునందు స్నానమాడవచ్చిరి. అట్లు వచ్చిన వారిలో 2 భార్యలుండి సంతానము లేని గృహస్థుడు ఒకడు వారితో పాటు స్నానమునకు వచ్చెను. అచ్చట తిరుగాడుచున్న బాలుణ్ణి చూసి ముచ్చటపడి ఇంటికి గొనుపోవలను అని తలచాడు. ఈ బాలుడు ఎవరు? ఎవరి సంతానము? అడవిలో ఏల విడువబడెను అని ఎంత ఆలోచించినను వానికి సమాధానము దొరకలేదు. వనమున జలమున గర్భమున ఎచటనున్న వానినైనను రక్షించి పాలించువాడు శ్రీమన్నారాయణమూర్తియే కదా. ఆయనయే నాకీ బాలుణ్ణి ఇట్లు చూపినాడని తలచెను. బాలుని ఇంటికి కొనిపోయెను. సవతులైన వాని 2 భార్యలు ఎవరికి వారే ఆ బాలుణ్ణి పెంచవలను అని పరస్పరము వివాదపడుచుండిరి. ఈ విధముగా 2 సంవత్సరములు గడిచెను.
ఒకనాడు ఆ గృహస్థు ఇంటలేని సమయంలో పెద్ద భార్య ఆ బాలుణ్ణి అడవిలో విడిచి వచ్చెను. ఇంటికి వచ్చిన గృహస్థు బాలుణ్ణి ఎంత వెదికినను కనిపించలేదు. అడవిలో విడవబడిన బాలుడు ఏడ్చుచు వింటి వలెనున్న తులసి పొద వద్దకు వెళ్ళెను. అచట పండుకొనెను. తులసి స్పర్శ వలన బాలునకు ఆ వనమున ఎట్టి ఆపదయు రాలేదు. శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడిచినది. ఎవరినూ లేని ఆ బాలుడు ఏడ్చుట తప్ప మరేమీ చేయగలడు? వాని దైన్యము, నిస్సహాయత ఆ అడవిలో నుండి పశుపక్షాదులలోని జీవలక్షణమునకు విలువైనది. అడవిలో గల ప్రాణులు, మృగములు, పక్షులు అచ్చటికి వచ్చినవి. బాలుని నిస్సహాయత, ధైర్యము వానిలోని దివ్య లక్షణములను మేల్కొల్పి వానిపై జాలిని కలిగించినవి. ఆ ప్రాణులను కన్నీరు కార్చినవి. ఒకరి భాష మరొకరికి తెలియని రాజకుమారుడు పశుపక్ష్యాదులు ఇట్టి సహానుభూతి నందినప్పుడు మరి ఒక మానవుడున్నచో వాడెంత దుఃఖించినో కదా. అట్లే బాలుడును పక్షియో మృగమైనప్పుడు వాని దుఃఖము ఎట్లుండునో కదా. బాలుడు పశుపక్షాదులు విభిన్న జాతుల వారైనను వారిలోని పరమేశ్వరుణ్ణి అంశయగు జీవాత్మ మూలము. ఒకచోట నుండి వచ్చినదే అది దివ్యత్వం. కానీ విచిత్రం ఏమనగా బాలునికి తన జాతిదే అయిన స్త్రీ వలన ఆపద వచ్చినది. ఆ విప్రుని మొదటి భార్య ఆమెలోని దివ్యత్వము లోపించినది. సృష్టి విచిత్రమని అనుకున్నట్టు తప్ప మనకే సమాధానం తోచదు. ఇదే భగవంతుని లీల. అట్లు వచ్చిన పక్షులు, మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు ఎండ వానిపై పడకుండా రెక్కలతో నీడను కల్పించినవి. తమ విచిత్ర రూపములతో వాని మనస్సును శోకము నుండి మరల్చినవి. మృగములను తేనె, మగ్గిన పండ్లు వంటి ఆహారములను ఈ విధంగా మృగములు, పక్షులు వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధంగా మృగములు, పక్షులు వానికి తాము చేయగలిగిన ఉపచారములను చేసి వాని దుఃఖములను మాన్పించి తమ ఉపచారములచే వాని ఆకలిని తీర్చినవి. బాలుడు తులసి పొదలో ఉండుట, తులసిని చూచుట, తాకుట మున్నగ పనులకు ఆతర్కితముగా చేయుటచే పవిత్ర తులసీ దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహం అతడు పొందగలిగెను. తన జాతికి చెందని పశుపక్షాదుల సానుభూతిని, ఉపచారములను పొందెను. ఆ బాలుని పునర్జన్మ సంస్కారం వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగలిగెను. అప్రయత్నముగా వాని నోటి నుండి కృష్ణ, గోవింద, అచ్యుత మున్నగు భగవన్నామముల ఉచ్చారణ శక్తి కలిగినది. అతడు ఆ మాటలనే పలుకుచు తులసి పాదులో నివసించుచు ఆడుకొనుచు కాలమును గడపసాగెను. అడవిలోనున్న తులసియే దీనుడైన ఒక బాలుని కట్టి దయను పశుపక్షాదుల ద్వారా చూపినది. అట్టి తులసి మన ఇండ్లలో నుండి మనచే పూజింపబడిన మనపై ఎట్టి అనుగ్రహమును చూపునో విచారింపుడు. తులసి మన ఇంట ఉండుట వలన, మనము తులసిని పూజించుట వలన మనకు దైవానుగ్రహం కలిగి మరెన్నియో ఇహపరలోక సుఖములను పొందవచ్చును, పాపములను పోగొట్టుకొనవచ్చును, భగవద్ అనుగ్రహమును మరింత పొందవచ్చును. రాజకుమారుని పూజ, శ్రీహరి అనుగ్రహము. సులక్షణ మహారాజు గర్భవతియగు తన భార్య ఏమైనదో తెలుసుకునవలెనని సేవకులను పంపి వెదకించెను. కానీ ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి ఊరకుండెను. అడవిలోనున్న రాజకుమారుడు పూర్వం నందువలనే శ్రీహరి నామస్మరణ చేయుచు పశుపక్ష్యాదులతో మైత్రి చేయుచుండెను. తల్లి, తండ్రి, తాత, సోదరుడు ఇట్టి బంధువులు ఎరుగడు. కేవలం శ్రీహరి నామోచ్చరణము, శ్రీహరి పూజ వానికి నిత్య కృత్యములు అయ్యెను. శ్రీహరి దర్శనం కలుగలేదు అని విచారము వానికి కలిగెను. ఆయనను శ్రీమన్నారాయణ స్మరణ మానలేదు. ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతము ఆచరింపుమని వానికి చెప్పెను. రాజకుమారుడును ఆకాశవాణి చెప్పిన మాటలను అనుసరించి మాఘస్నానము, పూజ మున్నగ వాణిని ప్రారంభించెను. మాఘ శుక్ల చతుర్దశి నాడు రాజకుమారుణ్ణి పూజింతుమున శ్రీహరి వానికి దివ్య దర్శనమును ఇచ్చెను. శుభమును కలిగించు బాహువులలో బాలుణ్ణి కౌగిలించుకొనెను. ఓ బాలక, నా భక్తుడమైన నీకు వరమునిత్తును, కోరుకొమ్మని పలికెను. బాలుడును నాకు నీ పాద సాన్నిధ్యమును చిరకాలమును గ్రహింపమని కోరను. శ్రీహరి, బాలక, నీవు రాజువై ఈ భూమిని చిరకాలము పాలింపుము. మాఘమాస వ్రతమును మానకుము. పుత్ర పౌత్ర సమృద్ధిని, సంపదలను, భోగభాగ్యములను పొందుము.
నీవిప్పుడు నీ తండ్రి వద్దకు పొమ్ము. రాజువై చిరకాలము కీర్తిని, సర్వ సంపదలను, సర్వ సమృద్ధులను, సర్వసుఖములను అనుభవింపుము. మాఘమాస వ్రతమును మాత్రం విడువక చేయుము. ఆ తరువాత నా సన్నిధిని చేరమని పలికెను. అచటనున్న సునందనుడను వానిని పిలిచి రాజకుమారుణ్ణి వాని తండ్రి వద్దకు చేర్చమని చెప్పెను. సపరివారముగా అంతర్ధానం అందెను. సునందుడును రాజకుమారుణ్ణి తీసుకుని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళెను. రాజకుమారుని పూర్వ వృత్తాంతమును, శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించెను. పుత్రుని వానికి అప్పగించెను. తన స్థానమునకు తాను పోయెను. సులక్షణ మహారాజు ఆశ్చర్యమును ఆనందమును పొందెను. కుమారునకు సుధర్ముడని పేరు పెట్టెను. బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తరువాత వానిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేసెను. వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమునకు ఏగెను. వానప్రస్థమును స్వీకరించి కొంతకాలమునకు మరణించెను. వాని భార్యలను సమాగమనము చేసి పరలోకమునకు భర్తను అనుసరించి తరలిరి. సుధర్ముడు భక్తితో తండ్రికి, తల్లులకు శ్రద్ధతో శ్రాద్ధ కర్మలను ఆచరించెను. సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగా ప్రజారంజకముగా చిరకాలము రాజ్యమును పాలించెను. పుత్రులను పౌత్రులను పెక్కు మందిని పొందెను. అతడు ఎప్పుడునూ మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతోనూ మనుమలతోనూ భార్యలతోనూ కలిసి జీవించున్నంత వరకు మాఘమాస వ్రతము ఆచరించెను. తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. జహ్నుముని, ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును విడువక ఆచరింపవలయును. అట్లు చేసిన శ్రీహరి భక్తులకు ఎట్టి భయమూ ఉండదు. ఈ వృత్తాంతమును వినినవాడును విష్ణు భక్తుడై మాఘమాస వ్రతము ఆచరించి విష్ణుప్రియుడై ఇహపరలోక సుఖములను పొంది శ్రీహరి సాన్నిధ్యమును పొందను, సందేహము లేదు అని జహ్నుమునికి కృష్ణమద మహర్షి చెప్పెను. ఇది మాఘపురాణం 27వ అధ్యాయం సంపూర్ణం.